రసిక్ వాక్ 20 meters టువర్డ్స్ నార్త్. వాళ్ళు ఫస్ట్ డైరెక్షన్ చెప్పారు కాబట్టి నేను ఊరికి జస్ట్ ఇలాగా లైన్స్ గీసుకుంటున్నాను. ఓకేనా, అంటే నార్త్ అనేది నాకు తెలియాలి కదా, నేను జస్ట్ ఇండికేట్ చేసుకుంటున్నాను. ఇటువైపే నార్త్ పెట్టాలని లేదండి. ఓకేనా, చెప్పాను కదా ఎక్కడైనా పెట్టొచ్చు. అయితే నార్త్కి క్లాక్ వైజ్లో 90 degreesలోనే ఈస్ట్ పెట్టాలి. అది ఒక్క డైరెక్షన్ మీరు ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట, ఎక్కడైనా పెట్టేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సౌత్ తీసుకున్నాను అనుకోండి, ఆపోజిట్లో నార్త్ తీసుకుంటా. నార్త్కి క్లాక్ వైజ్ 90 degreesలో ఈస్ట్ తీసుకుంటా, ఆపోజిట్లో వెస్ట్ తీసుకుంటా, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నేను ఇంకా ప్రాబ్లమ్ని స్టార్ట్ చేస్తున్నాను. రసిక్ వాక్డ్ 20 meters టువర్డ్స్ నార్త్. నేను ఇక్కడ ఉన్నా అనుకుంటున్నాను, మిడ్ పాయింట్లో. రసిక్ ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా, ఇక్కడ ఉన్నా అనుకుంటున్నాను. ఓకేనా, ఎక్కడైనా తీసుకోవచ్చు. అయితే అతను ఎక్కడికి ఎటువైపు వెళ్ళాడు? నార్త్ వైపు. ఎంత డిస్టెన్స్? 20 meters. నేను 20 meters అంటే ఇంత డిస్టెన్స్ తీసుకుంటున్నానండి. ఈసారి నేను 10 meters అంటే దీనిలో హాఫ్ తీసుకుంటాను. 40 meters అంటే దీనికి డబుల్ తీసుకుంటాను. అలా మనం ఫస్ట్ ఎంత అయితే అనుకుంటామో మనకి నెక్స్ట్ వచ్చే నెంబర్కి ఆ నెంబర్ కంపేర్ చేసుకుంటూ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు అందరూ ఇవి కనిపించట్లేదు అంటారు. ఇది 20 meters అండి. ఓకే, ఇంత 20 meters. ఈసారి 10 వచ్చింది అనుకో, ఇంత డిస్టెన్స్లో హాఫ్గా ఇండికేట్ చేస్తాము. 5 వచ్చింది అనుకోండి, ఇంత డిస్టెన్స్లో 1/4గా ఇండికేట్ చేస్తాము. ఓకేనా, నేను ఒకేసారి ఫస్ట్ 20నే ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఈసారి వచ్చేవి ఇండికేట్ చేయడం కష్టమని కొంచెం పెద్ద తీసుకున్నాను అంతే. మేడం 20 అంటే ఇంతవరకే ఎందుకు తీసుకుందనే డౌట్ మాత్రం వద్దు. ఓకే, సరే నెక్స్ట్. దెన్ హీ టర్న్ రైట్ అండ్ వాక్స్ 30 meters. ఇప్పుడు నేను ఇలా వెళ్తున్నానండి, ఇలా వెళ్తుంటే ఇప్పుడు ఇక్కడ నుండి రసిక్ ఉంది. ఫస్ట్ స్టార్ట్ అయిన పాయింట్ ఇది, ఇది స్టార్ట్ అయిన పాయింట్ రసిక్. ఇక్కడ నుంచి నార్త్ వైపు 20 meters వెళ్ళాడు, ఇక్కడ నుంచి రైట్ టర్న్. సో ఇలా వెళ్తున్న వ్యక్తికి రైట్ టర్న్, రైట్ టర్న్ అంటే 90 degrees తెలుసు కదా, 90 degrees. ఓకే, రైట్ టర్న్. సో ఎంత డిస్టెన్స్? 30 meters. 30 meters అంటే ఇప్పుడు 20 కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి కదా. ఓకేనా, సో ఇతను రైట్ టర్న్ తీసుకొని 30 meters ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఓకేనా, ఇలా తిరిగి 30 meters నడిచాడండి. ఆ తర్వాత ఏం చేశాడు? అలా ఉండిపోయాడా? లేదు. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 35 meters. ఇప్పుడు ఇలా వెళ్తున్నాడు. రైట్ టర్న్ అంటే ఏంటి? మళ్ళీ డౌన్కి. ఓకేనా, ఎన్ని మీటర్స్ అండి? 35 meters. సో ఇలాంటప్పుడు మీరు మళ్ళీ ఇంకొంచెం ఇప్పుడు ఇక్కడికి వస్తే 20 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని ఇక్కడికి వస్తే 20, 35 కదా మనకు మొత్తం, అందుకని ఇంకొక 15. అర్థమైందా? నేను 15 అంటే మళ్ళీ ఎందుకు కొంచెం తక్కువ తీసుకున్నాను, ఇక్కడ 20 తీసుకున్నాను కదా ఇంత డిస్టెన్స్, దానికంటే కొంచెం తక్కువ ఉండాలి కదా, అందుకని కొంచెం డిఫరెన్స్ చూపించాలన్నమాట. అప్పుడే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎంత? 35 meters. ఇది మొత్తం 35, ఇక్కడికైతే 20, ఇక్కడ నుంచి ఇక్కడికైతే 15. ఓకే, నెక్స్ట్. అండ్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 meters. ఇలా ఉన్నాడండి. ఇలా ఉన్న వ్యక్తికి లెఫ్ట్ అంటే ఏంటండి? లెఫ్ట్ ఇటువైపు. ఓకేనా, సో దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 meters. సో ఎటు వెళ్ళాలండి? 15 అంటే ఇలా వెళ్ళాలి, ఇటు రాకూడదు. ఓకేనా, మనం ఇటు ఉంటే లెఫ్ట్, ఇటు. సో ఇలా ఉన్న వ్యక్తికి 15 అంటే ఇటువైపు అండి. ఓకేనా, 15 meters లెఫ్ట్ తిరిగి 15 meters వెళ్ళాడు. మళ్ళీ ఏం చేశాడు? అలా ఉండిపోయాడా? లేదు. ఫైనల్లీ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 meters. ఫైనల్గా అగైన్ లెఫ్ట్ తీసుకున్నాడు. ఇలా వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ అంటే అగైన్ అబోవ్. ఇప్పుడు నేను దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికే రీచ్ అయ్యాడండి. ఎందుకంటే ఇది మొత్తం 35లో ఇది 20 meters, మళ్ళీ ఇక్కడ 15 meters. అర్థమైందా? అందుకని ఇదే 15 అని పెట్టేశాను నేను. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ మీటర్స్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పొజిషన్? సో స్టార్టింగ్ పొజిషన్ నుంచి అతను ఇప్పుడుంది ఫైనల్, ఇది ఇక్కడికి రీచ్ అయ్యాడు ఫైనల్గా. ఫైనల్ అంటే నౌ, ఇప్పుడున్న పొజిషన్ ఇది, స్టార్టింగ్ పొజిషన్ ఇది. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈస్ట్ డైరెక్షన్ వచ్చేసింది. తర్వాత డిస్టెన్స్ చూద్దాం. ఇదెంతండి? 30. ఇదెంతండి? 15. సో 30 + 15 45 meters. అర్థమైందా? ఎంత ఈజీను. జస్ట్ నార్త్ వైపు 20 meters వెళ్ళాడు, రైట్ టర్న్. మీరు ఇంత సమయం చేయొద్దు, చాలా ఫాస్ట్గా రఫ్గా చేసేయాలి. మీకు అర్థం కావాలి, అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అర్థం కావాలి. నేను నిదానంగా చెప్తున్నాను.
వెళ్ళాడు, రైట్ టర్న్ తీసుకున్నాడు. అగైన్ ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 35 మీటర్స్ అనగానే ఇక్కడికి 20 అయిపోయింది. అగైన్ 15, మొత్తం 35. మళ్ళీ ఏం చేశాడు, లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ టర్న్ అంటే రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ టర్న్ తీసుకొని 15, అగైన్ లెఫ్ట్ టర్న్ 15. అంటే ఇప్పుడు ఎందుకు నేను మళ్ళీ ఈ పాయింట్కి వెళ్ళాను, ఇక్కడ 15 ఉంటే ఇటుగా కూడా సేమే కదా ఉండేదండి. ఓకేనా? సో ఇక్కడికి రీచ్ అయిపోయాడు. అయితే ఇంక అందరితో స్టాప్ అయిపోయింది. మనల్ని అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ ఫైనల్. స్టార్టింగ్ ఇది, ఇక్కడే కదా అతను స్టార్ట్ అయింది. ఇది ఒక 30, ఇది ఒక 50 అయిపోయింది. డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈస్ట్. అదే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రసిక్ ఫ్రమ్ ఫైనల్ పొజిషన్ టు ఇనిషియల్ పొజిషన్ అన్నారు అనుకోండి, ఇటు నుంచి ఇటు చూస్తే వెస్ట్. ఓకేనా? అలా ఎలా అయినా అడగొచ్చు. డైరెక్షన్ ఫ్రమ్ ఫైనల్ పొజిషన్ అడగొచ్చు, డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్ అడగొచ్చు. ఓకే.